అనేటువంటి ఎండలు ఉన్నాయి. అయినా కానీ మీలో చాలామంది దేవుని యొక్క సన్నిధిలో కనపడటానికి ఆసక్తి కలిగిన వారే వచ్చిన విధానాన్ని బట్టి మీకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను, అభినందిస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం ధ్యానం చేస్తూ వచ్చాము. అయితే ఆ ధ్యానానికి ఒక 2 వారాలు బ్రేక్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. 2 వారాలు దానిని ఆపి మరొక అవసరమైనటువంటి అంశాన్ని వెతికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఈ అంశం ఏంటంటే క్రైస్తవ నాయకత్వం. ఈ విధమైనటువంటి ధ్యానం సందర్భోచితమైనదని భావించి నేను మీ ఎదుటికి ఈ నాయకత్వాన్ని కూర్చున్నటువంటి స్టడీని తీసుకొని వస్తూ ఉన్నాను. ఇది విమర్శ కొరకు ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము కాదు. ఇది కేవలం మనం నేర్చుకోవటానికి, అవగాహన కలిగి ఉండటానికి, అలానే దేవుని యొక్క సన్నిధిలో అటువంటి నాయకత్వంతో వర్ధిల్లడానికి మనము ఈ యొక్క స్టడీని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్య ధ్యానాన్ని మరి సరైన రీతిలో, సరైనటువంటి యాటిట్యూడ్తో అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. సంఘం క్రమం తప్పకుండా సరైన మార్గంలో ప్రయాణించాలి అంటే సరైనటువంటి నాయకత్వం ఎంతైనా అవసరం. అందుచేత ఈ నాయకత్వాన్ని గురించినటువంటి సంగతులు మనం కొన్నింటిని దేవుని యొక్క వాక్యంలో నుండి ధ్యానించాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క నాయకత్వాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేనప్పుడు మనం సరైనటువంటి నాయకుల్ని తయారు చేయలేం. ఒకటి. రెండవది, నాయకులకు సరైనటువంటి నాయకత్వపు అవగాహన లేనప్పుడు వారు కూడా సరైనటువంటి నాయకత్వాన్ని అందించలేరు. సో అందుచేత ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క వాక్యము అసలు నాయకత్వాన్ని గురించి ఏం మాట్లాడుతుంది అనే సంగతి గురించి మనం కొంచెం ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. సంఘ నాయకత్వాన్ని గురించి మాట్లాడే ముందు ఇన్ జనరల్ క్రైస్తవ నాయకత్వాన్ని గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. బహుశా ఈరోజు మనం ఈ క్రైస్తవ నాయకత్వాన్ని గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. వచ్చే ఆదివారం దేవుని యొక్క చిత్తమైతే మరికొన్ని విషయాలు నేర్చుకుంటాం. సంఘం యొక్క నాయకత్వం లేక క్రైస్తవ నాయకత్వాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సంఘం, క్రైస్తవ సంఘం అనేది లౌకిక వ్యవస్థ కాదు అని మొట్టమొదటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంఘాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకపోతే నాయకత్వం గురించి కూడా సరైనటువంటి అవగాహన ఉండదు. రెండవ విషయం, సంఘము రాజకీయ వ్యవస్థ కూడా కాదు. రాజకీయ వ్యవస్థ కాదు కాబట్టి ఆ కోణంలో నాయకత్వం ఉండటం అనేది దేవుని యొక్క వాక్యానుసారం కాదు. కాబట్టి లౌకిక వ్యవస్థ కాదు, రాజకీయ వ్యవస్థ కాదు. మరో మాట, ఇది వ్యక్తిగత సంస్థ కూడా కాదు. కాబట్టి ఎవరో ఒక వ్యక్తి ఆధిపత్యం చేయడం కూడా ఇందులో ఉన్నటువంటి విషయం కాదు. సో కాబట్టి ఇవి కాదు కనుక అలాగైతే మరి క్రైస్తవ సంఘం అనగా ఏమిటి? అలాగే అసలు క్రైస్తవ సంఘం ఏ ప్రాబ్లంకి వస్తుంది మనం ఆలోచన చేస్తే, క్రైస్తవ సంఘం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ఇందులో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఆధ్యాత్మిక నాయకత్వమే కావాలి. ఈ క్రైస్తవ సంఘం ఆధ్యాత్మిక కేంద్రం అయితే ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి లోక సిద్ధాంతాలతో పని లేదు. లేక లోక సిద్ధాంతాల మీద కానీ
లోక పద్ధతుల మీద కానీ లోక విధానాల మీద కానీ ఈ క్రైస్తవ సంఘం నడవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది లోక సంబంధమైన లౌకిక వ్యవస్థ కాదు, రాజకీయ సంబంధమైనటువంటి వ్యవస్థ కాదు, వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థ కాదు అని ముందే మనం చెప్తున్నాం. అలా అయితే ఇది ఎలా నడవాలి, ఎలా నడవాలో, ఎటువంటి నాయకత్వం ఉండాలో, ఎలాంటి వారిని నాయకులుగా నియమించాలో దాని అంతటిని గురించి బైబిల్లో వ్రాయబడి ఉంది. దేవుడే ఈ బైబిల్లో ఈ విషయాలన్నింటినీ కూడా వ్రాయించి ఉంచాడు. కాబట్టి క్రైస్తవ సంఘాన్ని గురించినటువంటి విధుల కోసం కానీ క్రైస్తవ సంఘ నాయకత్వాన్ని కూర్చున్నటువంటి సంగతుల గురించి కానీ తెలుసుకోవడానికి మనం దేవుడు ఇంకెక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలను యథాతథంగా మనం పాటించగలిగితే అసలు క్రైస్తవ నాయకత్వం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. సంఘాన్ని ఎలా నడిపించాలో కూడా నాయకులకు అర్థమవుతుంది. వాళ్ళ యొక్క విధులు ఏంటో, వాళ్ళ విధానాలు ఏంటో, ఎలాగా క్రైస్తవ సంఘాన్ని నడిపించాలో అది పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి అందరూ కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఈ విషయంలో కలిగిన వారై దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పూనుకుంటేనే ఇప్పుడు మనం చేయబోయేటువంటి స్టడీ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అలా కాకుండా ఆ పాటడిగా లోకంలో నుండి కొంత, వాక్యంలో నుండి కొంత, అందరూ పరిపూర్ణులు కాదు కదా, మనం మాత్రం ఎందుకు పరిపూర్ణంగా అనుసరించాలి అనేటువంటి సగం కమిట్మెంట్స్ ని కనుక మనం కలిగి ఉంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేదు. పైగా దేవుని వాక్యాన్ని కూడా తృణీకరించేటువంటి పరిస్థితులని మనం దిగజారిపోతాం. కాబట్టి క్రైస్తవ సంఘం క్రైస్తవ నాయకత్వాన్ని గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంకొక రకంగా మనం చూస్తే చాలా మంది సెక్యులర్ సంస్థలు సెక్యులర్ లీడర్షిప్ ట్రైనింగ్స్ లో వారు బైబిల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ని తీసుకొని వారిని బోధిస్తూ ఉన్నారు. మనమేమో బైబిల్ వదిలేసి ఇంకెవరో చెప్పినటువంటి విషయాలు తీసుకొచ్చి ఇక్కడ నాయకత్వాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అసలు ఏమాత్రం కూడా సమంజసం కాదు. దేవుడు మన చేతిలో దేవుని యొక్క ఉద్దేశాలన్నింటినీ, దేవుని యొక్క ప్రణాళికలన్నింటినీ, నాయకత్వ లక్షణాలన్నింటినీ, నాయకత్వాన్ని కూర్చున్నటువంటి వివరాలన్నింటినీ కూడా మన చేతిలో పెట్టాడు. కానీ మనం దాన్ని ధ్యానం చేయము. మిగతా వాళ్ళు చదువుతూ ఉన్నారు. వాళ్ళలో ఉన్న ప్రిన్సిపల్స్ తీసుకొని అదేమో వారి స్వంత ప్రిన్సిపల్స్ లాగానే వారందరికీ బోధించేస్తూ ఉన్నారు. అదేమో మనం కాపీ చేస్తున్నాం. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి కాపీ చేశారన్న సంగతి మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. అసలు ఆ విషయం మనకు తెలియదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మనం యథాతథంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. బహుశా ఈ రోజున నేను 3 సంగతులు మీకు చెప్తాను. మిగిలిన మీ తర్వాత వారంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సంగతి ఏంటి అంటే ప్రతి క్రైస్తవుడు నాయకుడే. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రతి క్రైస్తవుడు నాయకుడే. ఎందుకు అంటే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19వ వచనం మనం చదివితే అక్కడ ఎలా ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అలాగే దీనికి రిలేటెడ్ గా మరికొన్ని వర్సెస్ మార్కు సువార్త 16-15 ఇంకా అనేకమైనటువంటి వచనాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞ ఏమని చెబుతూ ఉందంటే మీరు వెళ్ళి మనుష్యులను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించండి అని చెబుతూ ఉంది. నడిపించేవాడే నాయకుడు. లీడర్ ఇస్ ద వన్ హూ లీడ్స్. నడిపించేవాడే నాయకుడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా
తన చుట్టూ ఉన్నటువంటి అనేక మందిని క్రీస్తులకు నడిపించేటువంటి వాడు. ఈ పని, ఈ నాయకత్వాన్ని ఎవరు మనకు అనుగ్రహించారు అంటే దేవుడే స్వయంగా మనకి అనుగ్రహించినటువంటి నాయకత్వం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు నేను నాయకుడను అనే సంగతిని మర్చిపోకూడదు. చాలాసార్లు మనం ఆ సంగతి మర్చిపోతాం కనుక ఇంకెవరినో అనుసరించడానికి, ఇంకెవరినో వెంబడించడానికి, ఇంకెవరినో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నా ఉద్దేశం మనం నేర్చుకోవడం మానేయాలని కాదు, కానీ నేను నాయకుడు అన్న సంగతి మర్చిపోవటం చాలా భయంకరమైనటువంటి విషయం. సో అందుచేత నేను నాయకుడను అనే విషయాన్ని మనం మొట్టమొదట తెలుసుకోవాలి. ఈ నాయకత్వం యేసుక్రీస్తు ద్వారా నీకు దేవుడు అనుగ్రహించినటువంటి నాయకత్వం అని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎక్కువ మంది క్రైస్తవులలో ఒక అపోహ ఉంది. అపోహ ఏంటి అంటే నాయకత్వం పాపం అని. నాయకత్వం పాపం అని. ఇది తప్పుడు అభిప్రాయం. అందుకే దీన్ని అపోహ అన్నారు. ఇది కేవలం ఊహాజనితమైనది. బైబిల్లో ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నాయకత్వం పాపం అని మనం అందరం కూడా ఒకవేళ నమ్మితే, బైబిల్లో చాలా మంది నాయకులు ఉన్నారు కదా. మోషే నాయకుడు కదా, యెహోషువ నాయకుడు కదా, ఇంకా అనేక మంది పౌరు నాయకులు కదా. ఇంకా మనం చూసుకుంటే అనేక మంది నాయకులు బైబిల్లో కనపడతారు. అంటే వాళ్ళందరూ పాపం చేసినటువంటి వారా? నాయకత్వ బాధ్యత వహించడం వలన కానీ కాదు. వారందరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రజలను నడిపించినటువంటి నాయకులు వారు. అందుకని ఈ రోజుకి కూడా మనం వారి యొక్క పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఏది పాపం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఏది పాపం కాదు అంటే కూర్చోరు సో ఏది పాపం కాదు. నాయకత్వం పాపం కాదు, కానీ పదవి వ్యామోహం పాపం. అలాగే ఆధిపత్యం కోసం ప్రార్థన పాపం. నాయకత్వం పాపం కాదు. నేను జాగ్రత్తగా గమనించాను. కానీ ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నాయకత్వం పాపం అనుకుంటారు. నాయకత్వం పాపం కాదు. ఏది పాపం అంటే పదవి వ్యామోహం పాపం, అధికారం కోసం ప్రార్థన పాపం, ఆధిపత్యాన్ని కోరుకోవడం పాపం. కానీ నాయకత్వం ఎప్పుడూ కూడా పాపం కానీ కాదు. సో ఈ విషయాలు మనకి చాలా స్పష్టంగా తెలియాలి. రెండో విషయం ఏంటంటే, ఇంతకీ బైబిల్ నాయకత్వాన్ని గురించి ఏమని బోధిస్తూ ఉంది? దేవుని వాక్యంలో మనం మొదటి నుండి గమనిస్తే, ఆది కాండం నుండి గమనిస్తే, మానవుడు సృజింపబడినప్పటి నుండి కూడా ఈ నాయకత్వాన్ని కూర్చున్నటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతూనే వస్తూ ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే దేవుడు మనిషిని సృజించి మనిషికి నాయకత్వాన్ని మొదట్లోనే అప్పగించాడు. ఆదాముతోనే మాట్లాడాడు. అంటే మనుష్యులు దేవుని పరంగా, దేవుని పక్షంగా ఈ భూమి మీద నాయకత్వం వహించవలసినటువంటి వారు అనే సంగతిని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. ఒక్కసారి ఆది కాండం చూద్దాం. ఆది కాండం 1వ అధ్యాయం ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగం 26 నుంచి 28 వరకు. నేను మళ్ళా అదే వచ్చినట్టు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు మన స్వరూపమందు మన కోరిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి
అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏడుదని దేవుడు వారితో చెప్పాను. ఈ 3 వచనాలలో 3 మాటలు నాయకత్వానికి సంబంధించినటువంటి మాటలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఏడుగురు కాక అనే మాట 26వ వచనం. తర్వాత మరొక మాట 28వ వచనంలో లోపరుచుకునుడి అనే మాట. ఇంకొక మాట యోనుడి అనే మాట. ఈ 3 మాటలు కూడా నాయకత్వానికి సంబంధించినటువంటి మాటలే. కాబట్టి ఈ 3 మాటలు ఇంకొంచెం లోతుగా యథార్థంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇవి పరిపాలనకు సంబంధించినటువంటి మాటలు, లేక అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మాటలు, పరిపాలనకు సంబంధించినటువంటి మాటలు ఇవి. ఈ మాటలు దేవుడు నరుని సృజించినప్పుడు నరుని గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవి. దేవుడు వారితో స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇవి. దేవుడు వారిని తన స్వరూపంలో చేసి, తన పోలికలో చేసి, తాను సృష్టించినటువంటి సృష్టి యావత్తుని ఇందాక సండే స్కూల్ పిల్లలు చాలా చక్కగా వాటన్నిటిని డిస్ప్లే చేశారు. మొదటి రోజున ఏం చేశారు, 2వ రోజున ఏం చేశారు, 3వ రోజున ఏం చేశారు, ఈ మొత్తం సృష్టి యావత్తుని కూడా తీసుకొచ్చి ఎవరికి అప్పగించాడంటే తాను సృష్టించినటువంటి నరునికి అప్పగించాడు అన్నమాట. అందుకనే ఆ మాటలు అక్కడ వినియోగించాడు. మీరు ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సముద్రాన్ని, అందులో ఉన్న ప్రతి జీవిని మీరు ఏలుతారు, లోపరుచుకోండి, ఏలుడి అని వారితో చెప్పాడు అన్నమాట. సరే, ఇక్కడ దేవుడు మనిషికి నాయకత్వం ఇచ్చినప్పుడు సింహాసనం వేశాడా, కుర్చీ వేసి కూర్చోమని చెప్పాడా, ఇక్కడ కూర్చొని వాక్యం అని చెప్పాడా? అలా చెప్పలేదండి. సింహాసనానికి బదులు దేవుడు మనిషి చేయటానికి ఒక పనిని అప్పగించాడు. సింహాసనానికి బదులు దేవుడు మనిషి చేయటానికి పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడు? 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయంలో ఆదికాండంలోనే 2వ అధ్యాయంలో 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును, దానిని కాచుటకును దానిలో ఉంచెను. సమస్తమైన సృష్టి మీద నాయకత్వాన్ని ఇచ్చి ఈ నరుడికి దేవుడు అప్పగించినటువంటి పని ఏంటి అంటే, నువ్వు పొలంలో పని చేయి, సేద్యం చేయి, నీరు కట్టు, ఆ పొలాన్ని నువ్వు కాపలా కాయి అన్నాడు. అంటే ఇక్కడ వర్క్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు అన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ అంటారు కదా, ఎవరికైనా మొత్తంలో అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు నీ యొక్క ఉద్యోగం ఏంటి, నీ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఏమేమి పనులు చేయాలి అని. ఇక్కడ అలాగే ఆదాముతో దేవుడు మాట్లాడినప్పుడు మీరు ఏలండి అన్నాడు. ఏలండి అన్నప్పుడు ఏం చేయాలి అని అడిగితే వారు చేయవలసినటువంటి పనులు ఇక్కడ క్లియర్గా చెప్పాడు అన్నాడు. అంటే దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, నిజానికి దేవుడు మనిషికి గృహ నిర్వహణ బాధ్యతలను అప్పగించాడు. నిర్వహణ బాధ్యత ఇది. అంటే దీనికి ఓనర్ని నువ్వు కాదు, కానీ దేవుడే దీనికి యజమాని. యజమాని దేవుడైనా యజమాని ఏ రీతిగా దీని అంతటిని సృష్టిస్తాడో, ఏ రీతిగా ఈ యొక్క క్రమానంతటిని పెట్టాడో అదే రీతిగా సమస్తమైన సృష్టి జరుగుతుంది. కానీ నువ్వు ఆ సృష్టిని అదే రీతిగా దేవుని యొక్క మహిమ నిమిత్తమై కాపలా కాయవలసినటువంటి వ్యక్తి విలువ అన్నాడు. అంటే దేవుడు ఏ క్రమాన్ని అయితే పెట్టాడో ఆ క్రమాన్ని నువ్వు కాపాడాలి. ఈ సృష్టిలో దేనినైతే దేవుడు జరగాలని నిర్ణయించాడో దానిని జరిపించడానికి నువ్వు శ్రమించాలి అని దేవుడు మన నరునితో చెప్పాడు అన్నమాట. కాబట్టి దేవుడు నరుడికి నాయకత్వం ఇచ్చినప్పుడు ఆ నాయకత్వం ఒక
చక్రవర్తిలాగాను, లేకపోతే ఒక రాజులాగాను, లేక ఈ లోక సంబంధమైనటువంటి నాయకత్వాల్లో ఉన్నట్లుగా వారంతా ఆజ్ఞనివ్వడం, అలాగే మనుషులకు పనులు అప్పగించడం కాకుండా ఇది ఇంకా వేరే నాయకత్వం అన్నమాట. ఇది ఎలాంటి నాయకత్వం అంటే గృహ నిర్వాహకత్వం. దీన్నే స్టివర్షిప్ అని కూడా మనమంటాం ఇంగ్లీష్లో. సో గృహ నిర్వాహకత్వం, స్టివర్షిప్ లేక నిర్వహణ బాధ్యత. నీవు యజమానిని కాదు కానీ నీవు ఆ గృహంలో సమస్తాన్ని నిర్వహించవలసినటువంటి మేనేజర్ లాంటి వాడు అని దేవుడు ఈ విషయాలు చెప్పాడు. అలాగే క్రైస్తవ నాయకత్వాన్ని దీంతో మనం పోల్చి చూసుకుంటే అలాగే వస్తుంది. సో క్రైస్తవ నాయకత్వం గృహ నిర్వాహకత్వమే. అది ఆధిపత్యం కాదు, పదవి వ్యామోహం కూడా కాదు. సో ఇందులో ఆధిపత్యానికి తావులేదు. దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం. గృహ నిర్వాహకత్వం ఎప్పుడైతే మనం అన్నామో అందులో బాధ్యత ఇమిడి ఉన్నది. బాధ్యత మాత్రమే కాదు, లెక్క అప్పగించాల్సినటువంటిది కూడా ఇమిడి ఉన్నది. నీవు ఆ పని చేసి దేవునికి లెక్క అప్పగించాల్సినటువంటి వారు అని మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే దేవుడు మనకి నాయకత్వాన్ని ఇచ్చి నాయకత్వంలో ఏ పనులు చేయాలో వాటన్నిటినీ కూడా వివరించి చెప్పి వాటన్నిటినీ మనం నిర్వహించి దాని పాలక లెక్కను సరిగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఎందుకంటే దేవుడు ఒక రోజున మనం చేసే ప్రతి పనిని గురించి లెక్క అడుగుతాడన్నమాట. స్వతంత్ర క్రైస్తవ నాయకత్వం అంటే ఇది చాలా శ్రేష్టమైనటువంటి నాయకత్వం. ఇది దేవుడే మనకి అప్పగించినటువంటి నాయకత్వం. ఇందులో ఇక్కడ ఈ ఆదాము హవ్వల గురించి ఆలోచన చేస్తే, నరుల గురించి ఆలోచన చేస్తే, భూమి ఉంది, ఆకాశం ఉంది, సముద్రం ఉంది. ఇందులో సమస్తమైనటువంటి వాటిని కూడా నీవు వినియోగించుకోవచ్చు, వనరులన్నీ నువ్వు వినియోగించుకోవచ్చు. కానీ వనరులన్నీ వినియోగించుకొని దేవుని యొక్క మహిమ కొరకు మనం దానిని కాపాడుతూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే మనకి దేవుడు అప్పగించినటువంటి నాయకత్వం అన్నమాట. ఈ దేవుడు నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ మరొక మాట కూడా పలికాడు. ఆదికాండం 1:28లో మనం గమనిస్తే, దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకునడి. భూమిని నిండించి దానిని లోబర్చుకునడి అంటే ఎంతవరకు నీ యొక్క సంతానం విస్తరిస్తారో అంతవరకు నువ్వు భూమిని లోబర్చుకోగలవు. సో కనుక నువ్వు విస్తరించాలి అని మాట్లాడాడు. అలాగే ఇక్కడ ఎంత చెప్పాలంటే ఈ విస్తరణ ఎలాంటి విస్తరణ అంటే, మనుషులను దేవుడు తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశాడంట? తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను. మనము మన స్వరూపమందు మన కోరిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనిషి దేవుని యొక్క స్వరూపం, లేక దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఈ భూమి మీద మనిషి విస్తరిస్తూ ఉంటే ఏమి విస్తరిస్తూ ఉంది? దేవుని యొక్క స్వరూపం విస్తరించాలా? దేవుని యొక్క మహిమ విస్తరించాలా? దేవుని యొక్క కోరిక విస్తరించాలా? ఆ రీతిగా ఈ భూమి యావత్తు కూడా దేవుని యొక్క మహిమ చేత నింపబడాలన్నది దేవుని యొక్క కోరిక. సో నీ నాయకత్వ బాధ్యతల్లో ఇవన్నీ ఉన్నాయి. అందుకే హబక్కూకు 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉన్నది. హబక్కూకు 2వ అధ్యాయం 14వ వచనం ఎవరైనా చదవాలి. సముద్రము జలములతో నిండినట్లు
ఆ యెహోవా మహాత్మ్యములకు వచ్చిన జ్ఞానముతో నిండి ఉన్న ఏదే భూమి సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యములకు వచ్చిన జ్ఞానముతో నిండి ఉండడం. ఇది దేవుని యొక్క దర్శనం. దేవుని యొక్క దర్శనం ఇదైతే ఆ దర్శన నెరవేర్పులో దేవుడు నీకు ఈ నాయకత్వ బాధ్యతను అప్పగించాడు. నీకు మనకి నాయకత్వ బాధ్యత అప్పగించినప్పుడు భూమి మీద అంతటా కూడా దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క మహాత్మ్యమును గురించి, దేవుని యొక్క జ్ఞానమును గురించి మనం నిరంతరము మాట్లాడుతూ ప్రకటిస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మొత్తం భూమిని అంతటినీ కూడా పరిపాలించాల్సినటువంటి వాళ్ళు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు మనం గమనిస్తే ఒక్కసారి ప్రపంచ దర్శనాన్ని మనం అలాగే ఒక్కసారి చూస్తే భూమి నిండా దేవుని మహిమకు బదులు ఆత్మ నిండుతుంది. దేవుని యొక్క దర్శనం నెరవేరలేదు. దేవుడు అనుకున్న ఉద్దేశము నెరవేరలేదు. దేవుడి భూమి ఆకాశంలో సముద్రం అంతటినీ కూడా తన యొక్క జ్ఞానంతో నింపాలనుకున్నాడు. కానీ భూమి యావత్కి ఇప్పుడు మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా పాపంతో నిండిపోయింది. కారణం ఏంటి అని అడిగితే మనిషి తన యొక్క బాధ్యత విషయంలో తప్పిపోయాడు. నాయకత్వపు బాధ్యతల నుండి తప్పిపోయాడు. లేక దేవునికి వ్యతిరేకంగా దేవుడు ఇచ్చినటువంటి నాయకత్వాన్ని వాడుకున్నాడు. అందువల్ల ఏం జరిగిందంటే భూమి దేవుని యొక్క మహాత్మ్యమును కూర్చునే జ్ఞానంతో నిండాల్సింది బదులు పాపంతో నిండిపోయింది. పాపంతో నిండిపోయిన లోకం దేవుని యొక్క మహాత్మ్యాన్ని తృణీకరిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని ప్రజలంగా నేను క్రైస్తవ నాయకత్వాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. సో దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన మారుడు. ఆయన అప్పుడు ఎంత పరిశుద్ధుడో ఇప్పుడు కూడా అంతే పరిశుద్ధుడు. ఆయన అప్పుడు ఎటువంటి ఉద్దేశములను కలిగి ఉన్నాడో ఇప్పుడు కూడా అటువంటి ఉద్దేశములనే కలిగి ఉన్నాడు. మనం మారిపోయాం, మన జ్ఞానం మారిపోయింది, మన టెక్నాలజీ మారిపోయింది, కానీ దేవుడు అదే రీతిగా ఉన్నాడు అన్నమాట. సడన్గా మారిపోయినటువంటి ఈ లోకంలో మనం దేవుని యొక్క ప్రజలంగా ఈ లోకం ఎదుట దేవుడు ఎలాంటి నాయకత్వాన్ని అయితే కోరుకున్నాడో అలాంటి నాయకత్వాన్ని మనం చూపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. నిర్వహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజున సంఘం ఎక్కడో నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికి చూడకూడదు. లోకమంతా సంఘం వైపు నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడానికి చూడాలి. అలాంటి స్థాయిలో క్రైస్తవ సంఘం నిలబడాలన్నమాట. అది దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క దర్శనం. అందుచేత క్రైస్తవ నాయకత్వాన్ని గురించి చాలా చులకనగా ఆలోచన చేయవద్దు. క్రైస్తవ నాయకత్వాన్ని గురించి లోకానుసారంగా ఆలోచన చేయవద్దు. క్రైస్తవ నాయకత్వాన్ని గురించి శరీర సంబంధమైనటువంటి తత్వంతో ఆలోచన చేయవద్దు. ఇది దేవుని యొక్క నాయకత్వం, దేవుడు అనుగ్రహించినటువంటి నాయకత్వం. దీనిని మనం ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా ఆలోచన చేయాల్సిందే. కాబట్టి అసలైనటువంటి నాయకత్వం కోసం మనం చూడవలసింది ఎక్కడ అంటే దేవుని యొక్క వాక్యంలో చూడాలి. ఏం జరిగింది? పాపంతో నిండిపోయింది. ఏం జరిగింది అని అడిగితే అక్కడ సాతాను ఎంట్రీ ఇచ్చాడు. సాతాను ఏం చేశాడు అంటే
మనం అందరం చెప్పే ఒక మాట ఏంటంటే దేవుడు దేన్నైతే తినకూడదని చెప్పాడో దాన్ని తిని ఆరాధన చేశాడు అన్నారు. ఓకే, అది కరెక్టే, అదే జరిగినటువంటి విషయం. కానీ అందులోనే ఇంకొక విషయం కూడా ఇమిడి ఉంది. సాతానుడు ఈ ఆదాము అవ్వలోకి వచ్చి చెప్పినప్పుడు, లేక ఆ స్త్రీతో మాట్లాడుతుండేటప్పుడు ఆయన ఏం మాట్లాడాడో చూడండి. అది కాను 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఏమైనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు దేవతలవలే గుందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పారు. ఇక్కడ ఈ సాతానుడు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా గమనించండి. అప్పటి వరకు ఆదాము అవ్వల యొక్క హృదయంలో, వారి యొక్క ఆలోచనలో, వారి ఉద్దేశాలలో లేని ఒక సంగతిని ఇప్పుడు వారి యొక్క ఆలోచనలకి చొప్పిస్తూ ఉన్నాడు. ఏంటి అది అంటే, ఎవరి పదవీ కాంక్షను చొప్పిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట వినియోగించారు? అక్కడ పదవీ కాంక్ష నేను మాట లేదు కదండి అని అంటే అక్కడ ఉంది, కాకపోతే అంతర్లీనంగా ఉంది. ఏంటి పదవీ కాంక్ష అంటే, నేనే దేవుడు అవ్వాలి. ఏమవ్వాలి? అది నేనే దేవుడు అవ్వాలి, నేనే ఆధిపత్యంలో ఉండాలి, నేనే అధికారంలో ఉండాలి అని దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించడానికి సాతానుడు మనుషుల యొక్క మనస్సులను మలినం చేసి పెట్టాడన్నమాట. పదవి కాంక్షను రగిల్చాడన్నమాట. అర్థమవుతుందా విషయం? ఒరిజినల్ గా లేదు. ఒరిజినల్ గా దేవుడు నాయకత్వాన్ని ఇచ్చాడు. ఆ నాయకత్వం ఎలాంటి నాయకత్వం అంటే అది గృహ నిర్మాణకత్వపు నాయకత్వం. అది అందులో బాధ్యత ఉంది, కానీ పదవి కాంక్ష లేదు. ఈ పదవి కాంక్ష అనేది ఎప్పుడు మనుషులకి వచ్చింది అంటే, ఎప్పుడైతే సాతానుడు మనుషుల యొక్క హృదయాలలోకి ఆలోచన చొప్పించాడో అప్పుడు ఇది బయలుదేరింది. రోజున దేవుణ్ణి మహిమపరచాలనే ఏకైక లక్ష్యంతో కాక, దేవునికి వ్యతిరేకమైనటువంటి విరుద్ధమైనటువంటి ఏ ఉద్దేశంతో నాయకత్వాన్ని వహించాలని ప్రయత్నించినా అది ఈ భావంలోకి వస్తుంది. ఇక్కడ మనం సాతానుడు అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగించాడు అని కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఈ సాతానుడు ఒకప్పుడు తెలుగు కదా, ఈ సాతానుడు ఒకప్పుడు దేవుని యొక్క ప్రధాన దూతల్లో ఒకడు కదా, దేవునికి అతి సమీపంగా ఉన్నటువంటి వాడు కదా, ఆ పరిశుద్ధమైనటువంటి పర్వతం మీద సంచరించినటువంటి వాడు కదా, దేవుని యొక్క కనుసమల్లో మెరిగినటువంటి వాడు కదా. అయితే ఈ వ్యక్తి, ఈ సాతాను అనేటువంటి వ్యక్తి ఇలాంటి పదవి కాంక్షతోనే రగిలిపోయినందున దేవుడు సాతానుని తృణీకరించాడు. ఈ సాతానుడంట 5 తీర్మానాలు చేశాడంట. 5 తీర్మానాలు చేశాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో మనం వాటిని చూద్దాం. యెషయా గ్రంథం 14 వచ్చాయి. యెషయా గ్రంథంలో 14 అధ్యాయంలో మనం 12వ వచనం నుండి గమనిస్తే అందులో ఈ సంగతులు మనకి కనపడతాయి. తేజ నక్షత్రమా వేకువ చుక్క అంటే సాతానికి అప్పట్లో ఉన్నటువంటి పేర్లు. తేజ నక్షత్రం వేకువ చుక్క అనే ఈ మాటలకి లూసిఫర్ అనేటువంటి మాట ఉంది. సో కాబట్టి అది ఆ సాతానికి మొదట్లో ఉన్నటువంటి పేరు. నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, నువ్వు ఎలా పడిపోయావయ్యా, నువ్వు అక్కడ ఉండేటువంటి వాడు కదా, ఎలా పడిపోయావు అని అడిగితే
5 రకాలైనటువంటి తీర్మానాల వల్లనే కదా పడిపోయావు అని చెప్పాడు. ఏం చెప్పాడు? 13వ వచనంలో చూడండి. మొదటి తీర్మానం, నేను ఆకాశములకు ఎక్కిపోయేదను. అంటే దేవుడు ఉండేటువంటి చోటికి నేను ఎక్కిపోతాను అనుకున్నాడట. రెండవ తీర్మానం ఏంటి? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. దేవుని నక్షత్రములకు పైగా అంటే దేవుని యొక్క దూతలందరికీ పైగా దేవుని స్థానంలో ఉండాలనుకుంటున్నాను. ఇంకొక మాట, ఇంకొక తీర్మానం, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద నేను కూర్చుందును. అంటే అది దేవుని యొక్క పర్వతం. ఇంకొక తీర్మానం, మేఘమండలం మీదకి నేను ఎక్కుదును. 5వ తీర్మానం, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొను. ఈ 5 తీర్మానాలు. ఎప్పుడైతే ఈ 5 తీర్మానాలు అపవాది యొక్క హృదయంలో కనపడాయో వెంటనే దేవుడు సాతానుని తృణీకరించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. ఈ విషయం మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా కొన్ని అధ్యాయాలను చదవాల్సి ఉంటుంది. కానీ ఆ ముందు కనుక ఉండేటువంటి అధ్యాయాన్ని చదవండి. ముఖ్యంగా 28వ అధ్యాయం 11 నుండి 12 వరకు ఉండేటువంటి వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మీకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఈ సాతాను యొక్క 5 తీర్మానాల్లోని అసలు విషయం ఏంటి అంటే, నేను దేవునితో సమానంగా అక్కడ కూర్చోవాలి. వీలైతే దేవుణ్ణి పక్కకు త్రోసేసి ఆ సింహాసనంలో నేను కూర్చోవాలి. అది ఇప్పుడు అదే రకమైనటువంటి ఆలోచనను తీసుకొచ్చి ఏదైనా వనంలో ఆదాము అవ్వ యొక్క మనస్సులోకి చొప్పించాడు అన్నమాట. ఎప్పుడైతే అది చొప్పించారో పదవి కాంక్ష బయలుదేరింది. అందుకే వారు ఆ పద్ధతిని లేకపోతే పదవి కాంక్ష ఎంత పని చేయిస్తుందో తెలుసా అండి? ఎంత పని, ఎంత నీచానికైనా దిగ్జారు చేస్తారు తెలుసా? కానీ దేవుడికి కోరుకోలేదు, దేవుడికి కోరుకోలేదు. దేవుడు ఇచ్చినటువంటి నాయకత్వం లేదు. అపవాది మనుషుల యొక్క మనస్సులను కల్మషం చేసిన తర్వాత వారి నుంచి బయలుదేరినటువంటి పదవి కాంక్ష వేరు. అది దేవుడు ఇచ్చినటువంటిది కాదని మనం ఇక్కడ తెలుసుకోవాలి. సరే, 3వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. 3వ విషయం ఏంటంటే, అసలు నాయకుడు అవసరమా? నాయకుడు లేకపోతే ఏం జరుగుతుంది? నాయకుడు ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయం అంటే ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చిన 25వ వచ్చిన మనం అక్కడ చూస్తే అక్కడ ఒక సంగతి రాయబడుతుంది. న్యాయాధిపతులు ఎవరు చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుకోవచ్చును. రాజు లేకపోతే ఏం జరుగుతుందట? ఎరమరిస్తూ వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి నాయకుడు అవసరం. నాయకుడు లేకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అసలు నాయకుడు ఉండకూడదు, నాయకత్వం పాపం అనేటువంటి ఆలోచన కూడా ఒక విధంగా చెప్పాలంటే అవి కూడా సాతాను యొక్క ఆలోచనలే. ఎందుకంటే దేవుడు నాయకత్వం పాపం అని ఎక్కడ చెప్పలేదు. కానీ అలాంటి నెగిటివ్ ఆలోచనలు ఏం చేస్తాయంటే నాయకుడు ఎందుకు అనేటువంటి స్థితికి దిగారు. నాయకుడు కావాలి. నాయకుడు లేకపోతే ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చాడు. ఆ న్యాయాధిపతుల కాలాన్ని కనుక మనం ఒక్కసారి చూస్తే ఆ కాలంలో ఎంతోమంది న్యాయాధిపతులు వచ్చినప్పటికీ కూడా ప్రజల యొక్క జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే వారి యొక్క జీవితంలో ఒక క్రమం లేదు, నిరోధం లేదు. అంటే ఎవరికి కూడా అడ్డు ఆకు లేదు. ఎవరో వాడిని ఎందుకు చేస్తున్నాం, ఇలా ఎందుకు చేస్తున్నాం, ఇలా ఎందుకు మాట్లాడుతుంది, ఎవరు అడగడానికి లేదన్నమాట. ఒక నిరోధం లేదు, అలాగే సంరక్షణ లేదు.
ఎవరు రక్షించేటువంటి పరిస్థితుల్లో లేవు, అభివృద్ధి కూడా లేదు. నైతిక విలువలన్నీ తెచ్చాడిపోయాయి. బలమున్న వాడితే రాజ్యం అన్న టైప్లో వచ్చేసింది. అందుకని ఖచ్చితంగా నాయకత్వం అనేది అవసరం, రాజు అవసరం. కానీ ఆ రాజత్వం లేక ఆ నాయకత్వం ఈ లోకానుసారమైనటువంటి పద్ధతుల మీద ఆధారపడినటువంటి నాయకత్వం కాదు. దేవుడు నీకు ఏ రీతిగా అప్పగించాడో ఆ విధమైనటువంటి నాయకత్వాన్ని మనము కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. క్రైస్తవ నాయకత్వం అదే, సంఘంలో ఉండవలసిన నాయకత్వం కూడా అదే. కాబట్టి ఈ విషయాల గురించి మనం మరికొన్ని సంగతులు లోతుగా వచ్చేవాడు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వీటిని మనసులో పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. 3 సంగతులు మనకు ధ్యానించేయండి. 1, ప్రతి క్రైస్తవుడు నాయకుడే. 2వది, దేవుడు అనుగ్రహించినటువంటి నాయకత్వం గృహ నిర్వాహకత్వం. ఇది బాధ్యతతో కూడుకున్నటువంటిది, లేక అప్పగించవలసినది. 3వది, నాయకుడు అవసరం. నాయకుడు లేకపోతే అస్తవ్యస్తమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు నాయకుడు ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే నాయకులను ఎలా ఎన్నుకోవాలి, ఆ నాయకులు ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనం వచ్చేవారు ఆలోచించారు. దేవుడి వాక్యాన్ని మనకిలో జీవించినగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువు నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మా ఇంటికి తీసుకొని వచ్చిన సంగతులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఏది నిజమైన నాయకత్వమో, ఏది నువ్వు కోరుకున్న నాయకత్వమో అది మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ విషయాలను ప్రభు మేము మా మనస్సులో గుర్తుంచుకునేటువంటి వారిని మేము పాటించగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ లోకం అనుసరించే రీతిని మేము అనుసరించక, సాధారణమైన విధానాలకు మేము లోబడిపోకుండా నీ యొక్క వాక్యానికి కట్టుబడి నడుచుకునే కృప మాకును సంఘమంతటికి మీరు దయచేస్తారని మనం ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు నడుచుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరినగాక. మనదిన ఆహారం మాకు దయచేయము, మా రుణసులు మీకు క్షమించిన ప్రకారం క్షమించు, మనుషులకు తేకాకిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిలువబెట్టుటకును, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబములకు, సంఘమంతటికి సదా తోడే ఉండునుగాక. ఆమేన్.